మెగాస్టార్ చిరంజీవి, అలాగే అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు 'పండక్కొస్తున్నారు' అనే సినిమా రిలీజ్‌కి సమయం దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ యాక్టివిటీని కొంచెం దాన్ని ముందుకు నడిపించే దీనిలో అనిల్ రావిపూడి గారు విపరీతంగా శ్రమకి గురవుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే ఆ ప్రెస్ మీట్‌లో చాలా విషయాలు మాట్లాడారాయన. సినిమాకి సంబంధించి హైలైట్స్ ఏమిటి ఇవన్నీ చెప్పారు. అలాగే ఒక పాట వచ్చింది బయటికి. అంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిసి నర్తించినటువంటి ఒక సెలబ్రేటివ్, అది ఫెస్టివ్ సెలబ్రేటివ్ సాంగ్‌గా చూడాలి. జనరల్‌గా సంక్రాంతి పాట అనగానే మనకి పల్లెలు, ఆ జోషు అది కనిపిస్తుంది. అంటే ముగ్గులు, అలా రంగులు, ఆ మధ్యలో నుంచి హీరోలు ఎలివేట్ అవ్వటము, అలాగే ఎడ్ల పందాలు, ఎడ్ల బళ్ళ మీద హీరోలు, ఇలాంటి ఒక ఇమాజినేషన్‌లో మనం గతంలో మల్టీ స్టారర్ సినిమాలు చూసాం. 'ఊరంతా సంక్రాంతి' అని కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు పంచెకట్టుకొని చేసినటువంటి సినిమా. ఇలాంటి కొన్ని సినిమాలు అంటే మల్టీ స్టారర్స్, అలాగే సోలో హీరోగా సినిమాలు కూడా ఫెస్టివ్ మూడ్‌లో పంచెకట్టు హీరోలు అనేటువంటి ఒక పద్ధతుండేది. పర్టిక్యులర్‌గా సంక్రాంతి అనేది పల్లె పండగ కాబట్టి కొంచెం ఆ ఏరియాలో కనిపిస్తారు. ఈ పాటలో కూడా ఈ మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి వచ్చినటువంటి ఈ సెలబ్రేటివ్ సాంగ్‌లో కూడా పంచెకట్టు కనిపించింది. కాకపోతే అడ్డ పంచెకట్టు కనిపించింది. అలాగే మాసీగా కనిపించింది. మాసీగా అంటే చిరంజీవి గారు లుంగీ కట్టుకొని చేసినటువంటి ప్రతి పాట ఇరగ్గొట్టేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన పరిస్థితి కూడా. కాబట్టి ఆ సెంటిమెంట్‌ను కూడా ఇందులో వాడారు. వాడి చెరుకు గడ చేతిలో పట్టుకొని ఆయన కొంచెం చెరుకు ముక్కని కొరుకుతూ, అది కూడా జనాల్ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. ఆ విజువల్. చిరంజీవి గారు పూర్తి రేంజ్‌లో ఈ పాటలో ఎలాంటి పెర్ఫార్మన్స్ చేయబోతున్నారు. పర్టిక్యులర్‌గా ఆయన డాన్సింగ్ స్టైలు, గ్రేస్‌కి సంబంధించి ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఏ రేంజ్‌లో కనిపించబోతోంది అనేది మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పాటలో పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ, ఇది థియేటర్‌లో చాలా అద్భుతంగా ఉండే పాటలాగా మాత్రం కనిపిస్తోంది. విడిగా ఈ సినిమా నుంచి వచ్చినటువంటి పాటల్లో కంపారిటివ్‌గా 'మీసాల పిల్ల' అనే పాట జనాల్ని విపరీతంగా రెచ్చగొట్టింది. అలా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ పాట కనిపించలేదు కానీ, కనిపించలేదు, వినిపించలేదు కూడా. కారణం ఏంటంటే, మోర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్‌కి. అంటే నెమ్మదిగా ఈ సినిమా మీద జనాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్ పెరుగుతూ వెళ్ళింది. 'మీసాల పిల్ల' అనే టైంకి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఆ లేని టైంలో ఆ పాట విపరీతంగా జనహృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి పాట పర్వాలేదు అనిపించుకుంది. ఈ పాటకొచ్చేసరికి జనాల అంచనాలు పీక్స్‌కి వెళ్ళిపోవడంతో, ఇది ఆ రేంజ్‌కి ఇంప్రెస్ చేయలేకపోయింది అనేది వాస్తవం. అయినప్పటికీ థియేట్రికల్‌గా ఈ పాట ఒక పెద్ద అంటే జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేయొచ్చు, ఎంటర్‌టైన్ చేయొచ్చు. అంటే పూర్తిగా ఆ గ్రేస్ ఏంటి అనేది, చిరంజీవి మార్క్ అనేది కనిపించలేదు. మనకి బయటకొచ్చినటువంటి ఈ లిరికల్ సాంగ్‌లో. ఓన్లీ లిరికల్‌గా బావుంది. అంటే పంచ్ దీంతో వెళ్ళింది. అలాగే ఒకరినొకరు వాళ్ళ కెరియర్ పరంగా కొంచెం పొగడ్తలతో నిండినటువంటి సందర్భం కూడా కనిపించింది పాటలో. కాసర్ల శ్యామ్ ఆధ్వర్యంలోనే వెళ్ళింది సాహిత్యం. భీమ్స్ మ్యూజిక్ అది కూడా తన పరిధిలో తాను ఒక మంచి పాట ఇవ్వాలి అనేటువంటి తపనతో చేశాడు కానీ, ఈ పాట మీద జనాల్లో ఉన్నటువంటి అంచనాలు వేరు. అంచనాలను అందుకోవటం అనేది పూర్తిగా జడ్జిమెంట్ చెప్పడం ఇప్పుడు కుదిరే పని కాదు. ఎందుకు కుదరదంటే, మనం జస్ట్ సాంగ్ విన్నాం, సాహిత్యం విన్నాం తప్ప, పూర్తి విజువల్‌గా పాటని మనం పూర్తిగా చూడలేదు. ఇది థియేటర్‌లో మాత్రమే చూడగలుగుతాం. కాబట్టి థియేటర్‌లో చూసినప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాం.
ఇది ఎలాంటి ఇంపాక్ట్ వేస్తుంది? టోటల్ ప్రాజెక్ట్‌లో ఈ పాట ఎలాంటి ప్రభావాన్ని వేసింది అనేది అప్పుడు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి పండగకి ఒక మూడ్ సెట్ చేసేటువంటి సినిమాగా ఉండబోతున్నటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు అనే సినిమా ఒక రకంగా వింటేజ్ హీరోలతో అనిల్ రావిపూడి చేయబోతున్నటువంటి ఒక ప్రయోగాత్మక చిత్రంగానే చెప్తాను నేను. అది బేసిక్‌గా ప్రేమ, ప్రేమ పునాదిగా కాపురాలు నిలబెట్టం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, ఇగోలను పక్కన పెట్టి, కలిసి ప్రయాణం చేయటంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించటానికి కొంత ఇవ్వాల్సుంటుంది. కొంత పొందాలంటే కొంత ఇవ్వాల్సుంటుంది అన్నట్టుగా, అది పొందటానికి ఏది ఇవ్వాల్సుంటుంది అనేది స్వీట్‌గా అర్థం చేయించటం అనేటువంటి మోడ్‌లో సినిమా నడవబోతోంది అనేది ఆయన ఆల్రెడీ తను బయటికి పంపు చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు అనిల్ రావిపూడి గారు. కాబట్టి ఈ సినిమా ఒక కొత్త ఫీల్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్‌కి. చిరంజీవి గారి దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎంటర్‌టైనింగ్ హీరోయిజంని చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగలడు. అది ఆయనకి అంటే ఆయనకి చాలా ఇష్టం గూడా అలా చేయటం. ఆయనకిష్టమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కనిపించబోతోంది. ఆయనకి కనెక్ట్ అయిన క్యారెక్టర్‌లు చాలా తక్కువ. ప్రతి హీరోకి. ఏ హీరోకైనా సరే క్యారెక్టర్ కరెక్ట్ అయితే నటుడిగా వాళ్ళు ఏ రేంజ్‌కి వెళ్ళిపోతారు అనేది ఉదాహరణకు మనకి 'దొంగమొగుడు' సినిమాలో ఆ స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది. క్యారెక్టర్ కనెక్ట్ అయితే చిరంజీవి గారు ఏ రేంజ్‌కి వెళ్తాడు అనేది. 'రౌడీ అల్లుడు' కావచ్చు. ఇలాంటి సినిమాల్లో 'ఆటో జానీ' క్యారెక్టర్. అవి ఆయనకి బాగా కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్లు. 'యముడికి మొగుడులో' క్యారెక్టర్ ఇవన్నీ. 'గ్యాంగ్ లీడరు' కంపారిటివ్‌గా 'గ్యాంగ్ లీడర్' కంటే కూడా 'దొంగ మొగుడులో' స్టంట్ మాస్టర్ గాను, అలాగే 'ఆటో జానీ' గాను చిరంజీవి పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకని 'పూరి జగన్నాథ్' 'ఆటో జానీ' తరహా క్యారెక్టర్‌తో సినిమా చేస్తాను అని మాట్లాడటానికి కారణం అది. ఇక్కడ ఈ ఈ ఆ తరహా ధోరణి కొంతుంటుంది ఈ సినిమాలో. అలాగే ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో చేయగలడు, కామెడీ చేయటం అనేది అంత ఈజీ కాదు. 'చంటబ్బాయి' సినిమాలో తన్ని తాను ఆయన ఏరియాలో అక్కడ కూడా మెగాస్టార్‌గానే ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో ఆ తరహా ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది చిరంజీవికి చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టరైజేషన్ కాబట్టి దాన్ని ఆయన ఆత్మని పట్టుకుని నటిస్తాడు. డెఫినిట్‌గా ఇది ఆ ఏరియాలో ఆయనకు ఆల్రెడీ లాస్ట్ హిట్ ఆయన పొందినటువంటి చివరి విజయం 'వాల్తేరు వీరయ్య' ఆ సినిమా కూడా అలాంటి వంటకమే. అది ఇంకొక రేంజ్‌లో, ఇంకొక లెవెల్‌లో, ఇంకొక ఏరియాలో ఈ సినిమాలో ఉండబోతోంది. అలా ఈ సినిమా ఒక బిగ్ సక్సెస్‌ని, ఒక బిగ్ నంబర్‌ని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రభాస్ అన్నట్టు సీనియర్లు సీనియర్‌లే అన్నాడు ఆయన వేదిక మీద. కాబట్టి ఇది 'రాజా సాబ్‌తో' పోటీ పడటం అంటే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇది లోకల్ మార్కెట్ ప్రాజెక్ట్. వసూళ్ల పరంగా డెఫినిట్‌గా అది ఎక్కువ డబ్బులే సంపాదించే ఛాన్స్ ఉంది ఆ సినిమా. కానీ లోకల్ మార్కెట్ వరకు అంటే కర్ణాటకని కూడా కాలిక్యులేట్ చేసుకుంటే కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలని పెట్టి 'రాజా సాబ్' ఎంత కలెక్ట్ చేసింది, అలాగే మన 'శంకర్ వరప్రసాద్' గారు ఎంత వసూలు చేశారు అనేది బేరీజు వేసుకుంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణంలో చిరంజీవి గారు ఇక్కడ వరకు లీడ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టోటల్ వసూళ్ళు అన్న దగ్గర ప్రభాస్ లీడ్ తీసుకోవడానికి అవకాశాలున్నాయి. కానీ ఈ లోకల్ మార్కెట్ వరకు చిరంజీవి గారు తన అప్పర్ హ్యాండ్‌ని నిలబెట్టుకునే అవకాశమే ఉంది అనేది ఈ సినిమాకి సంబంధించి బయటకొస్తున్నటువంటి ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఒక భరోసా అయితే పొందొచ్చు. అలాంటి భరోసా కల్పించిన పాటే ఇది. ఏది? వెంకటేషు, చిరంజీవి కాంబోలో రిలీజ్ అయినటువంటి పాట. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగా ఉండటం వలన ఆ స్థాయిలో సంతృప్తి పరచలేకపోయిందేమో, పైగా పూర్తి విజువల్ చూడలేకపోవడం వలన ఇలా కలిగిందేమో అనేటువంటి అనేక సందేహాల మధ్య ఈ పాట అది ఇంటర్నెట్‌లో అంటే వ్యూవర్‌షిప్ కాలిక్యులేషన్‌లో కూడా ఒక బిగ్ నంబర్ క్రియేట్ చేసే దిశగా మూవ్ అవుతోంది.
చూద్దాం 12వ తారీఖు తెర మీదకొచ్చేస్తున్నాడు మెగాస్టార్. అప్పుడు ఎలాంటి ప్రకంపనలు ఆయన సృష్టిస్తాడో అప్పుడు చూద్దాం. మళ్ళీ మాట్లాడుకుందాం.